అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ఎన్ శైలజ, శక్తిపాత యోగా ఆచార్య, లైఫ్ స్కిల్స్ కోచ్ అండ్ ఆధార్. నేను చాలా రకాలైన హీలింగ్ టెక్నిక్స్ మీకు అందరికీ నేర్పిస్తూ ఉన్నాను, నేర్చుకున్నారు. అయితే ఇప్పుడు వేదిక్ స్విచ్ వర్డ్స్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇవి సనాతన వేదిక్ చిన్మంత్రాస్, చాలా సూక్ష్మంగా శక్తివంతంగా మనలో పనిచేస్తాయి. వాటిని ఇన్స్టాల్ చేసుకుని, అంటే ఒకసారి రాసి 3 సార్లు అనుకుంటూ 108 సార్లు చేయడం ద్వారా మీరు ఇన్స్టాల్ చేసుకోగలరు. లేదు మమ్మల్ని చేయమంటే మేము శక్తిపాత ప్రక్రియ ద్వారా మీకు సబ్కాన్షియస్ మైండ్లో, అంతఃచేతనలో, సుప్త చేతనలో మీకు అది నిక్షిప్తమయ్యేలాగా ఆ ప్రోగ్రామ్ కూడా మేము చేయడానికి గూగుల్ ఫామ్ పెట్టాము. మీరు దాన్ని అప్లై చేయొచ్చు. అయితే ఇప్పుడు ఈ కాలంలో మనకు ఎగ్జామినేషన్ ఉంది. పిల్లలందరికీ కాన్సన్ట్రేషను ఫియర్ ఉంటుంది, ఎగ్జామినేషన్ ఫియర్ ఉంటుంది, తర్వాత రాయగలనో లేదో అనే ఇది ఉంటుంది. ఇలా రకరకాలైన సమస్యలు మనందరినీ వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి మెయిన్గా ఎగ్జామినేషన్కి వెళ్ళే వాళ్ళకి, ఏ ఎగ్జామ్ అయినా సరే, మామూలుగా మీకు గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు ఉంటారు, ప్రైవేట్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు ఉంటారు, పిల్లలు ఉంటారు. కాబట్టి వీళ్ళందరికీ కూడా మనం ఏం చేద్దామంటే, ముఖ్యంగా మనం చదువు గురించి మాట్లాడుకుంటే ఎవరుంటారు? మనకు గణపతి. మనం పుస్తకాలు పెట్టి గణపతి విఘ్నేశ్వర పూజలో మనం పెట్టుకుంటాము. కాబట్టి దాని యొక్క బీజమంత్రం ఏంటంటే గమ్. గణపతి యొక్క బీజమంత్రము గమ్. గా రాసి మనము చుక్క పెట్టినప్పుడు గమ్ అవుతుంది అన్నమాట. దాన్ని ఇన్స్టాల్ చేసుకున్నాక మనము ఆ గమ్ 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 అని మనము ఆ ధ్యాసతోటి, ఇప్పుడు ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళు చేస్తే చాలా మంచిది. పిల్లలకైనా మీరు చేయించవచ్చు. లేదు అంటే పేరెంట్స్ ఇంకా వాళ్ళు ఇన్స్టాల్ చేసుకుని వాళ్ళు ప్రాక్సీగా వారి మనసులో వాళ్ళ పిల్లల కోసం కాబట్టి ఆ మైండ్లో అది ఆ యూనివర్స్ నోస్ ఎందుకోసం మీరు చేస్తున్నారో తెలుసు కాబట్టి ఆ శక్తి వాళ్ళకి పనిచేసేలాగా మీరు ఆ గమ్ని మీరు చాంట్ చేయొచ్చు. అది ప్రతిరోజు కూడా 108 సార్లు, ఇంకా ఎక్కువ సార్లు చేస్తున్నా కూడా ఈ గమ్ చేసినప్పుడు ఏంటంటే మన జీవితంలో ఏ ఆబ్స్టికల్ వచ్చినా, విఘ్నేశ్వరి ఎనీ విఘ్నం, ఏ ప్రాబ్లం ఉన్నా సరే ఆ గమ్ని మీరు చాంట్ చేయడం వల్ల, అంటే ఇన్స్టాల్ చేసుకుని సబ్కాన్షియస్ మైండ్ తోటి, ఆ యూనివర్సల్ గమ్ తోటి, ఆ శక్తితోటి, ఆ ఫ్రీక్వెన్సీ తోటి మనకు కనెక్ట్ అయినప్పుడు అది అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి మనము ఆ గమ్ని మనం చేయొచ్చు. ఎనీ ఆబ్స్టికల్స్ కానీ, తెలియని భయాలు ఉంటాయి, రాయగలను లేదో, చేయగలను లేదో, మన చాలామందికి ఆ తెలియని భయాలు ఎందుకున్నాయో కూడా తెలియదు. ఆ భయాలకు కూడా మనం ఈ గమ్ పనికొస్తుంది. ఎనీ జీవితంలో ఏదన్నా, తర్వాత మన రిలేషన్స్లో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆ సమస్యలు వస్తుంటాయి. ఈ సమస్యలకు కూడా మనం ఆ సమస్యలు తొలగిపోవాలని కూడా మీరు గమ్ని చేయొచ్చు. ఎగ్జామినేషన్ బాగా రాసి మంచి మార్కులు వచ్చి రిజల్ట్ రావడంలో ఏ సమస్య లేకుండా ఉండాలని కూడా మీరు గమ్ని చేయొచ్చు. అయితే రెండో ఇంకా మనం ఆలోచిస్తే ఇంకెవరున్నారు? మనకు సరస్వతీ మాత ఉన్నారు. ఆ సరస్వతీ మాత అనగానే మనకు తెలుసు, ఆ వైట్ శారీలో హంస మీద కూర్చుని ఆ వీణను వాయించుకుంటూ చేతుల్లో వేదాలు పట్టుకున్న వారిని చూడగానే మనకు ఆ యొక్క నాలెడ్జ్, ఆ యొక్క విజ్డమ్, ఆ యొక్క జ్ఞానము, ఆ యొక్క తెలివితేటలు, ఒక పిల్లవాడికి ఆ తెలివితేటలు రావాలి అనుకున్నప్పుడు మనం ఏంటంటే ఐమ్, వారి యొక్క వేదిక్ స్విచ్ వర్డ్ ఏంటంటే ఐమ్ అన్నమాట. ఈ ఐమ్ని, ఎనీ వేదిక్ స్విచ్ వర్డ్ని మీరు పిల్లలు కావాలంటే వాళ్ళకు కూడా ఇక్కడ రాయొచ్చు. ప్రతిరోజు రాసి మనం ఆ చాంటింగ్ కూడా వాళ్ళతో చేయించవచ్చు. ఐమ్ 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 అనుకున్నప్పుడు ఏంటంటే అసలు ఆ వైబ్రేషన్ వెళ్ళి ఆ బ్రెయిన్లో ఉండే న్యూరో పాత్వేస్ అన్నిటిని కూడా వాటిని వైబ్రేషన్ కలిగింపజేసి ఆ కొత్త మార్గాలన్నీ ఓపెన్ అయ్యి వాళ్ళ యొక్క ఆలోచనలు, ఐడియాస్, నూతనమైన ఆలోచనలన్నీ కూడా వాళ్ళకి వస్తాయి. అలాగే నాలెడ్జ్, మంచి జ్ఞానం వస్తుంది, చదువు వస్తుంది. తర్వాత మంచి మ్యూజిక్ కూడా, మ్యూజిక్ వాళ్ళు కూడా ఎవరైతే మ్యూజిక్ నేర్చుకోవాలనుకున్నారో వాళ్ళు కూడా ఆ ఐమ్ని మీరు చాంట్ చేయడం ద్వారా చాలా మంచి రిజల్ట్స్ అనేది వస్తాయి. అయితే ఇవి రెండే కాకుండా వాళ్ళకి ఫోకస్ అవసరం. ఆ ఫోకస్ అవసరమైతే మనకు వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఉండదు పిల్లలకి. అంటే ఫియర్ కోసం మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, గమ్ చేస్తున్నాము. నాలెడ్జ్ రావడానికి, ఉన్నది నిక్షిప్తం అవడానికి ఐమ్ చేస్తూ ఉన్నాము. అలాగే ఫోకస్, కాన్సన్ట్రేషన్ పెరగడానికి మనము గాంధీవ్ అంటే గాంధీవం మీకు తెలుసు, అర్జునుడి నుంచి వచ్చింది. ఆ గాంధీవం ఎలా అయితే విలువ ఎక్కువ పెట్టి ఆ పక్షి కన్ను అంటే పక్షి కన్ను తప్ప ఇంకేం కనిపించదు ఆయనకి. అంటే అంత ఫోకస్, అంత ఏకాగ్రత మనకు రావాలి అనుకుంటే, మనకైనా సరే చాలామందికి ఈ కాలంలో ఫోకస్, కాన్సన్ట్రేషన్ ఉండడం లేదు. అప్పుడు ఆ గాంధీవుని చాంట్ చేయడం ద్వారా మీకు
ఆ ఫోకస్, కాన్సన్ట్రేషను, ఏదైతే మనకు గోల్ ఉందో, మన ప్రతి వాళ్ళకి ఏదో గోల్ పెట్టుకుంటాము, చేద్దాం అనుకుంటాం, రేపు పొద్దున బద్ధకం చేస్తాం. సో మనకు ఆ ఏకాగ్రతని, ఆ ఫోకస్ని, దానికి కావాల్సిన ఆ విల్ పవర్ పెరగడానికి గాంధీవుని మీరు చాంట్ చేయొచ్చు అనమాట. ఇది పిల్లలందరూ కూడా వాళ్ళతో చేయించండి. తర్వాత మీరు పేరెంట్స్ వాళ్ళు చేయరు అనుకుంటే మీరైనా చేయగండి. చేయించడానికి వాళ్ళకి, ఎందుకంటే మన యొక్క సంస్కృతిని వాళ్ళకి ఎంత మనము వాళ్ళ లోపల నిక్షిప్తం చేస్తే వాళ్ళ జీవితం అంతా సుఖంగా ఉంటారు. కాబట్టి ఇప్పటి నుంచి ఆ యొక్క పునాదులు మీరు వేయాలని నా కోరిక. థ్యాంక్ యూ.